హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వినికిడి లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వినికిడి లోపం జీవితంలో ఎప్పుడైనా తలెత్తవచ్చు. పుట్టుకతోనే ఈ లోపం ఉండవచ్చు. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల వల్ల కూడా, కొన్ని రకాల మందులు, పైబడే వయసు, పెద్ద శబ్దాలకు బహిర్గతం అవడం వల్ల కూడా వినికిడి లోపం తలెత్తవచ్చు. పైబడే వయసులో కంటి చూపు తగ్గినట్లే వినికిడి సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఈ సమస్య వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది. అయితే సాధారణంగా వినికిడి శక్తి తగ్గడం మొదలుపెట్టినప్పుడు పైబడే వయసులో ఇదంతా మామూలే అనుకుంటూ హీరింగ్ ఎయిడ్ వాడడాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ హీరింగ్ ఎయిడ్ వాడకంతో కోల్పోయిన వినికిడి శక్తిని తిరిగి తీసుకురాలేకపోయినా వినికిడి పరికరాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం తగ్గకుండా ఉంటుంది. కాబట్టి సమస్యను గుర్తించిన వెంటనే హీరింగ్ ఎయిడ్ని వాడుకోవాలి. మరీ ముఖ్యంగా వినికిడి శక్తి లోపించడం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతిని నలుగురిలో కలవలేక కుంగుబాటుకు లోనై ఒంటరిగా మిగిలిపోతారు. దీంతో జీవన నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. కొందరికి పుట్టుకతోనే సంక్రమించే జన్యుపరమైన వ్యాధుల్లో వినికిడి లోపం కూడా ఒకటి. మేనరిక వివాహాల్లో పుట్టిన పిల్లలకు ఇది కలుగుతూ ఉంటుంది. మలేరియా, టైఫాయిడ్ లాంటి వైరల్ జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు వినికిడికి సంబంధించిన నాడిని దెబ్బతీస్తాయి. జెంటామైసిన్, అమికాసిన్ లాంటి ఆటోటాక్సిక్ మందులు, కీమోథెరపీ మందులు, మలేరియా మందుల వాడకం వల్ల కూడా లోపల చెవి దెబ్బతిని వినికిడి శక్తి తగ్గవచ్చు. మేనరికం వివాహాల వల్ల లేదా ఇతరత్ర జన్యు సమస్యల వల్ల కొందరు పిల్లలు పుట్టుకతోనే వినికిడి సమస్యను వెంట తెచ్చుకుంటారు. ఇలాంటి సందర్భాలలో పసికందులు శబ్దాలకు స్పందించడం లేదని గ్రహించిన వెంటనే బేరా అనే పరీక్ష చేయించాలి. ఈ పరీక్షతో పసికందుల వినికిడి లోపం ఏ మేరకు ఉందన్నది తెలుస్తుంది. అలాగే 10 నెలలు దాటిన పిల్లలు చప్పుళ్లకు స్పందించకపోయినా, ఈ పిల్లలకు మాటలు రాకపోతున్నా వెంటనే అప్రమత్తం కావాలి. ఏడాదిలోపున్న పసిపిల్లల్లో వినికిడి శక్తి లోపిస్తే కోక్లియర్ ఇంప్లాంట్ అమర్చవలసి ఉంటుంది. దీంతో వినికిడి శక్తి పెరిగి పిల్లలు ఎదుగుదల ఆరోగ్యకరంగా సాగుతుంది. ఈ ఇంప్లాంట్ను అమర్చడం కోసం వైద్యులు పుర్రె లోపల వినికిడి నాడికి ఎలక్ట్రోడ్స్ను అనుసంధానించి కోక్లియాను అమరుస్తారు. చెవి దగ్గర బహిర్గతమయ్యే విడి భాగంలో అవసరాన్ని బట్టి బ్యాటరీలను మార్చుకుంటూ పిల్లలు జీవితకాలం పాటు ఈ వినికిడి పరికరాన్ని వాడుకోవచ్చు. వానాకాలంలో సాధారణ జలుబులతో తాత్కాలిక వినికిడి లోపం తలెత్తవచ్చు. సాధారణంగా ఇది పిల్లల్లో కనిపిస్తుంది. అలాగే అలర్జీల వల్ల, చలికి బహిర్గతం కావడం వల్ల, జలాంతర క్రీడల వల్ల, విమానం నేల మీదకు దిగేటప్పుడు కర్ణబేరి మీద ఒత్తిడి పెరిగి చెవిపోటు, తాత్కాలిక వినికిడి లోపం తలెత్తవచ్చు. విమానం కిందకు దిగే సమయంలో చెవిపోటు, దిబ్బెడ వేధించే సమస్య ఉన్నవాళ్ళు ప్రయాణానికి ముందు ఆవిరి పట్టుకోవాలి. అలాగే విమానం దిగడానికి అరగంట ముందు యాంటీహిస్టమిన్ మాత్రం వేసుకోవాలి. అలాగే అలర్జీలు, జలుబులకు చికిత్స తీసుకోవాలి. వీటితో తాత్కాలిక వినికిడి లోపం తగ్గుతుంది. పబ్లు, డీజేల్లోని దగ్గర బిగ్గర శబ్దాలకు బహిర్గతమైన తరువాత చెవిలో గుయ్యమనే శబ్దంతో పాటు వినికిడి తగ్గితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. చెవి ఇంజెక్షన్లు తీసుకోవాలి. లేదంటే కోల్పోయిన వినికిడి శక్తి తిరిగొచ్చే వీలుండదు. ఇలా జరగకుండా ఉండాలంటే బిగ్గర శబ్దాలతో కూడిన ప్రదేశాలను సందర్శించేటప్పుడు స్పీకర్లకు దూరంగా ఉంటూ ఇయర్ ప్లగ్స్ వాడుకోవాలి. అలాగే దీపావళిలో టపాసులు కాల్చే సమయంలో కూడా ఇయర్ ప్లగ్స్ వాడుకోవాలి. అయితే అప్పటికే చెవి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు టపాసుల శబ్దాలకు ఏమాత్రం బహిర్గతం కాకుండా గదులకే పరిమితం కావాలి. అలాగే వినికిడి పరికరం వాడకాన్ని చిన్నతనంగా భావించి దాని జోలికి వెళ్లరు కొందరు. వినికిడి లోపం ఉన్నా ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి తటపటాయించే వాళ్ళు ఉంటారు. వినికిడి పూర్తిగా పోయినప్పుడు ఆలోచిద్దాంలే అనుకుంటూ హీరింగ్ ఎయిడ్స్ వాడకాన్ని దూరంగా ఉండిపోయే వాళ్ళు ఉంటారు.
వీటిని వాడకపోవడం వల్ల దానిని ఉపయోగించుకునే సామర్థ్యం క్రమేపీ తగ్గిపోయి వినికిడిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈరోజు మనం వినికిడి లోపిస్తే వెంటనే ఏం చేయాలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.